టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలపై రోజురోజుకి చర్చలు ఎక్కువవుతున్నాయి. బ్యాటింగ్ లైనప్లో గంభీర్ చేస్తున్న మార్పుల కారణంగా టీమిండియా ఇలా వరుస ఓటమి పాలవుతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ విషయంపై గంభీర్ ఎక్కడా స్పందించలేదు. అయితే గౌతమ్ గంభీర్ వ్యూహాన్ని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ప్రశ్నిస్తున్నారు. పెద్ద స్కోర్ను చేస్తున్నప్పుడు భారత బ్యాటింగ్ వ్యూహంలో ఎలాంటి క్లారిటీ లేదని ఆయన అంటున్నారు. సమస్య ఫస్ట్ వికెట్స్ కాదని, శుభ్మన్ గిల్ అవుట్ తర్వాత అనుసరించిన వ్యూహం అని ఉతప్ప అంటున్నారు. రెండవ టీ20 మ్యాచ్లో భారత్ బలమైన బ్యాటింగ్ ఆర్డర్ను పెట్టుకొని దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోలేదని అంటున్నారు. రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ, శుభ్మన్ గిల్ అవుట్ అయినప్పుడు అక్షర్ పటేల్ బ్యాటింగ్కు వచ్చాడు. ఆ టైంలో అభిషేక్ శర్మపై ఒత్తిడిని తగ్గించడానికి రిస్క్ తీసుకొని త్వరగా స్కోర్ చేసే బ్యాట్స్మెన్ పాత్రను పోషించాల్సి వచ్చింది. ఇంటర్నేషనల్ క్రికెట్లో బ్యాట్స్మెన్ తమ పాత్రల గురించి మరియు ఇన్నింగ్స్ను ఎలా నిర్మించాలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని అంటున్నారు. మొదటి 6 నుండి 8 ఓవర్ల తర్వాత బ్యాట్స్మెన్ పెద్ద స్కోర్ను ఛేదించడానికి బలమైన పునాది అవసరం. ఫౌండేషన్ లేకుండా స్కై స్కార్పర్ కడతానంటే కష్టమని అంటున్నారు రాబిన్ ఉతప్ప.